హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ హేమంత్. ఈరోజు మనం పునీత్ రాజ్ కుమార్ గారు నటించిన చక్రవ్యూహ మూవీని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. మీరు నాతో కాంటాక్ట్ అవ్వాలన్నా లేదా ఏదైనా మూవీని రికమెండేషన్ చేయాలన్నా ఇన్స్టాగ్రామ్ ద్వారా నాకు మెసేజ్ చేయండి. అలాగే ఇలాంటి వీడియోస్ మీకు మళ్ళీ కావాలి అంటే ఇప్పుడు లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ మీరు సబ్స్క్రైబ్ చేసుకుని నా కోసం ఒకసారి అన్సబ్స్క్రైబ్ చేసి మళ్ళీ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే యూట్యూబ్లో బగ్ ఉంది, అందుకే చాలామందికి నోటిఫికేషన్ వెళ్ళడం లేదు. మీరు నేను చెప్పినట్టు చేస్తే ఆ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. సో నా కోసం, మన ఛానల్ కోసం ఈ ఒక్క పని చేసేయండి. సో ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. స్టోరీలోకి వెళ్ళే ముందు ఈ మూవీలో ఉండే మెయిన్ క్యారెక్టర్స్ గురించి తెలుసుకుందాం. రోహిత్, తను ఒక సివిల్ ఇంజనీర్, కాంట్రాక్ట్ తీసుకొని బిల్డింగ్స్ కడుతుంటాడు. రోహిత్ వాళ్ళ నాన్న ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్. ఆయన రోహిత్ చిన్నప్పుడు చనిపోయి ఉంటాడు. ఆ తర్వాత తనని వాళ్ళ అమ్మే పెంచింటుంది. అంజలి, తనే మన హీరోయిన్. లా మినిస్టర్, బెంగళూరులో ఉండే లా కాలేజెస్ అన్నీ తన కంట్రోల్లోనే ఉంటాయి. ఓంకార్, తను లా మినిస్టర్ తమ్ముడు. ఏసీపీ రఘు, తను ఒక నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్. ఇంకా మెయిన్ స్టోరీ విషయానికి వస్తే, రోహిత్ ఓంకార్ మీద, మినిస్టర్ మీద చాలా కోపంగా ఉంటాడు. ఓంకార్ మీద చాలా కేసులు ఉంటాయి, అందుకు తను జైల్లో ఉంటాడు. మినిస్టర్ తన పలకబడి మొత్తాన్ని యూజ్ చేసి ఓంకార్కి కొన్ని రోజుల పాటు బెయిల్ ఇప్పిస్తాడు. రేపటితో ఆ టైం అయిపోతుంది. ఆ టైంలోపు ఓంకార్ మళ్ళీ జైల్లోకి వెళ్ళాలి. అలా వెళ్ళకపోతే మినిస్టర్కి ప్రాబ్లం అవుతుంది. రోహిత్ ఈ విషయం తెలుసుకొని మినిస్టర్ని దెబ్బ కొట్టాలని ఫిక్స్ అవుతాడు. ఆ తర్వాత ఓంకార్ని పట్టుకొని తను కాంట్రాక్టర్గా పనిచేస్తున్న బిల్డింగ్లోనే ఓంకార్ని దాచిపెడతాడు. అసలు రోహిత్కి మినిస్టర్కి సంబంధం ఏంటని తెలియజేయడానికి స్టోరీ బ్యాక్డ్రాప్లోకి వెళ్తుంది. కర్ణాటకలో ఉన్న ప్రతి లా కాలేజ్లో మినిస్టర్ కంటూ కొన్ని సీట్లు ఉంటాయి. మినిస్టర్ రికమెండేషన్ ఉండే ప్రతి ఒక్కరూ ఆ కోటలో జాయిన్ అవ్వచ్చు. మినిస్టర్ ఈసారి నాకిచ్చే సీట్లను పెంచు అని ఒక లా కాలేజ్ ప్రిన్సిపల్ని అడుగుతాడు. దానికి ఆ ప్రిన్సిపల్ ఒప్పుకోడు. మినిస్టర్ కోపంతో ఆ కాలేజ్లో ఉండే తన మనుషులతో గొడవ స్టార్ట్ చేపిస్తాడు. ఓంకార్ కూడా వాళ్ళలో కలిసిపోయి స్టూడెంట్స్ అందరూ రక్తం వచ్చిందలా కొడతాడు. పోలీసులు, ప్రజలు ఆ గొడవను చూస్తుంటారు తప్ప ఆపడానికి ట్రై చేయరు. ఆ గొడవలో 2 స్టూడెంట్స్ చనిపోతారు. ఒక స్టూడెంట్ కాలేజ్ నుంచి బయటకు వచ్చేస్తాడు, కానీ ఎవరు తనకి హెల్ప్ చేయరు. అప్పుడే అక్కడికి రోహిత్ వస్తాడు. తను ఆ స్టూడెంట్ని చూసి హాస్పిటల్ జాయిన్ చేస్తాడు. ఆ స్టూడెంట్కి బ్లడ్ మొత్తం వెళ్ళిపోయి ఉంటుంది. రోహిత్ బ్లడ్ కోసం హాస్పిటల్ బయటికి వచ్చి అందరిని అడుగుతాడు, కానీ ఎవరు బ్లడ్ ఇవ్వడానికి ఒప్పుకోరు. అప్పుడు రోహిత్కి అక్కడే ఉన్న అంజలిది, ఆ స్టూడెంట్ది ఒకటే బ్లడ్ గ్రూప్ అని తెలుస్తుంది. అందుకు తనకిష్టం లేకపోయినా తనని పిలుచుకొని వెళ్ళి బ్లడ్ ఇప్పిస్తాడు. అంజలి మనసులో తన హీరోయిజం కోసం నన్ను బలి చేస్తున్నాడే అనుకుంటుంది. ఆ స్టూడెంట్ వాళ్ళ అమ్మ పేరు లక్ష్మి. తను ఒక టీచర్. తన కొడుకుని కాపాడినందుకు లక్ష్మి రోహిత్కి థ్యాంక్స్ చెప్తుంది. ఆ తర్వాత రోహిత్ అంజలిని ఇంటి దగ్గర డ్రాప్ చేయడానికి వెళ్తాడు. తీరా చూసుకుంటే తన దగ్గర పర్స్ ఉండదు. అందుకు అంజలి దగ్గర డబ్బులు ఇప్పించుకుంటాడు. మరుసటి రోజు రోహిత్ దగ్గర పనిచేసే ఒకడు రోహిత్తో, మీరు ఒకరిని కాపాడి మంచి పని చేశారు, కానీ అది సమాజంలో పనికి రాదు అంటూ, ఈ పని చేసింది ఆ మినిస్టరే అని అందరికీ తెలుసు, కానీ ఎవ్వరూ సాక్ష్యం చెప్పడానికి ముందుకు రారు అంటాడు. రోహిత్ అతను చెప్పిన దాని గురించి చాలా ఆలోచిస్తాడు. రోహిత్ కాపాడిన ఆ స్టూడెంట్ చనిపోతాడు. దానికి వాళ్ళ అమ్మ రోడ్డు మీదకి వచ్చి ఆ మినిస్టర్ని అరెస్ట్ చేయండి అంటూ గొడవ చేస్తుంది. ఇదంతా రోహిత్ చూసి చాలా బాధపడతాడు. ఆ తర్వాత మినిస్టర్కి గుణపాఠం నేర్పించాలని ఫిక్స్ అవుతాడు. మినిస్టర్కి ఆ టీచర్ గురించి తెలుస్తుంది. తన గురించి వాళ్ళ మనుషులతో చెప్పి తన సంగతి చూడండి అని చెప్తాడు. ఓంకార్ కూడా ఆ టీచర్ గురించి తెలుసుకొని వాళ్ళ అన్న కోసం తనని కిడ్నాప్ చేస్తాడు. అప్పుడే రోహిత్ అక్కడికి వచ్చి ఓంకార్ని కిడ్నాప్ చేసింటాడు. ఇదే మనం స్టార్టింగ్లో చూసిన సీన్. రోహిత్ ఓంకార్ని కిడ్నాప్ చేసినప్పుడు ఓంకార్ రోహిత్ ఫేస్ని చూసిండాడు. రోహిత్ ఓంకార్ సెల్ తీసుకొని కుక్కమెల్లో కట్టేస్తాడు. ఆ తర్వాత రోహితే మీడియా వాళ్ళందరికీ ఫోన్ చేసి మినిస్టర్ వాళ్ళ తమ్ముడిని అబ్రాడ్ పంపించేస్తున్నాడని చెప్తాడు. మీడియా మొత్తం మినిస్టర్ వెళ్ళి కలుస్తుంది. మినిస్టర్ మీడియాతో, ఈరోజు సాయంత్రం 5 గంటలలోపు నా తమ్ముడిని సరెండర్ చేస్తా, ఒకవేళ అలా చేయలేకపోతే నా పదవికి రాజీనామా చేస్తా అంటాడు. అంజలి తన ఫ్రెండ్స్తో కలిసి గుడికి వెళ్తుంది. అక్కడ కొంతమంది ఒకరిని కొడుతుంటారు. అప్పుడు అంజలికి రోహిత్ కనిపిస్తాడు. తన దగ్గర బ్లడ్ లాక్కున్నందుకు రోహిత్ని వాళ్ళతో కొట్టించాలనుకుంటుంది. అందుకు రోహిత్ని ఆ గొడవలోకి లాగుతుంది. కానీ తను ఊహించిన విధంగా రోహిత్ అందరిని చేత కొడతాడు. రోహిత్ వాళ్ళందరినీ కొట్టిన తర్వాత ఇంకోసారి ఇలా చేయొద్దు అని చెప్పి వాళ్ళ ట్రీట్మెంట్కి కావాల్సిన డబ్బులు అంజలి దగ్గర ఇప్పిస్తాడు. ఓంకార్ రోహిత్ బంధించిన రూమ్లో నుంచి తప్పించుకుంటాడు. పెద్దగా సౌండ్ వచ్చేసరికి ఆ సౌండ్ వాచ్మెన్ విని పైకి వస్తాడు. అప్పుడు ఓంకార్ అతన్ని చంపేస్తాడు. అప్పుడే రోహిత్ అక్కడికి వచ్చి ఓంకార్ని చూస్తాడు. ఓంకార్కి తన ఫేస్ తెలియకూడదు అని తన ఫేస్కి బురద రాసుకుంటాడు. ఆ తర్వాత ఇద్దరి మధ్య హోరాహోరీ ఫైట్ జరుగుతుంది. రోహిత్ ఓంకార్ని కొట్టి మళ్ళీ బంధిస్తాడు. మినిస్టర్ ఓంకార్ సెల్ ఫోన్ని ట్రేస్ చేసి దాని వెనకాల వెళ్తాడు. తన తమ్ముడి కోసం కుక్క వెనకాల కుక్కలాగా తిరుగుతాడు.
ఆఖరికి ఆ సెల్ కుక్క దగ్గర ఉన్న విషయం తెలుసుకుంటాడు. కానీ అప్పటికే టైం అయిపోయి ఉంటుంది. దానికి పార్టీ మెంబర్స్ అందరూ మినిస్టర్ని తన పదవి నుంచి తప్పిస్తారు. తన తమ్ముడిని తప్పించినందుకు, అలాగే లా కాలేజ్లో గొడవ చేసినందుకు మినిస్టర్ మీద అరెస్ట్ వారెంట్ పాస్ అవుతుంది. ఈ కేసుని ఏసీపీ రఘు టేకప్ చేస్తాడు. మినిస్టర్ ఎవరికి దొరకకుండా దాక్కుంటాడు. ఇంకో పక్క తన తమ్ముడు గురించి ఎంక్వైరీ చేస్తుంటాడు. అప్పుడు తనకి టీచర్ కొడుకుని హాస్పిటల్లో జాయిన్ చేసింది రోహిత్ అని తెలుస్తుంది. కానీ తన అడ్రస్ తెలీదు. అందుకు అంజలిని వెళ్ళి కలిసి రోహిత్ని వెతకడం స్టార్ట్ చేస్తాడు. అంజలి రోహిత్ వీళ్ళ దగ్గర కూడా అప్పు చేసింటాడు. అందుకే వీళ్ళు తన కోసం వెతుకుతున్నారు అనుకొని వాళ్ళకి హెల్ప్ చేస్తుంది. కానీ తర్వాత తనకు నిజం మొత్తం తెలుస్తుంది. పోలీసులు సిగ్నల్ దగ్గర కార్లని చెక్ చేస్తూ ఉంటారు. దానికి మినిస్టర్ అంజలితో రోహిత్ కనిపిస్తే నాకు ఫోన్ చేయని చెప్పి పంపించేస్తాడు. అంజలి మినిస్టర్ దగ్గర నుంచి వచ్చేస్తున్నప్పుడు రోహిత్ని చూస్తుంది. కానీ మినిస్టర్కి చెప్పదు. రోహిత్ చేస్తున్న మంచి పనిని అంజలి అర్థం చేసుకొని తనని లవ్ చేయడం స్టార్ట్ చేస్తుంది. పోలీసులు మినిస్టర్ని చూసి అరెస్ట్ చేస్తారు. రోడ్డు మీద ఒక అమ్మాయి అడ్రస్ అడిగేందుకు రోహిత్తో మాట్లాడుతుంది. అంజలి వాళ్ళని చూసి వాళ్ళిద్దరు లవర్స్ ఏమో అని రోహిత్ని ఫాలో అవుతూ వస్తుంది. రోహిత్ ఓంకార్ని బంధించిన బిల్డింగ్లోకి వస్తాడు. అంజలి అక్కడికి వచ్చి ఆ అమ్మాయి ఎవరు అని అడుగుతుంది. రోహిత్ తనకి మొత్తం చెప్పి అక్కడి నుంచి పంపించేస్తాడు. అసలు రోహిత్ అక్కడికి ఎందుకు వచ్చాడు అంటే ఓంకార్ని వదిలేయడానికి. రోహిత్ ఓంకార్ని పిలుచుకొని వెళ్ళి రోడ్డు మధ్యలో వదిలేస్తాడు. ఆ తర్వాత మినిస్టర్ మనుషులు ఓంకార్ని హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. ఓంకార్ స్పృహలోకి రాగానే రోహిత్ని చంపాలని కోపంతో రగిలిపోతాడు. ఓంకార్ పోలీస్ కస్టడీలో ఉంటాడు. ఇప్పుడు మినిస్టర్ బయటికి రావాలి అంటే ఓంకార్ తనకు జరిగింది మీడియాకి చెప్పడం ఒకటే మార్గం. ఓంకార్కి చెప్పడం ఇష్టం లేకపోయినా వాళ్ళ అన్న కోసం మీడియా ముందరకు వచ్చి మొత్తం చెప్తాడు. తన పవర్ని యూజ్ చేసి కాలేజీలో గొడవ చేసినందుకు కోర్టు మినిస్టర్కి బెయిల్ ఇవ్వదు. లా స్టూడెంట్స్ అందరూ మినిస్టర్ని గుడ్లతోనూ టమాటాలతోనూ కొడతారు. ఓంకార్ని కిడ్నాప్ చేసిన అతను మాకు హీరోతో సమానమని మీడియాతో అంటారు. ఈ న్యూస్ చూస్తున్న అంజలి విజువల్స్ వేస్తూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఈ ఆనందాన్ని రోహిత్తో షేర్ చేసుకోవాలని తనకి ఫోన్ చేస్తుంది. కానీ రోహిత్ ఫోన్ లిఫ్ట్ చేయడు. దానికి అంజలి రోహిత్ ఇంటికి వెళ్ళిపోతుంది. అంజలి రోహిత్ వాళ్ళ అమ్మతో కూడా కలిసిపోతుంది. అంజలి రోహిత్ వెనకాల తిరుగుతూ అల్లరి చేస్తూ ఉంటుంది. రోహిత్కి అంజలి అంటే ఇష్టం ఉండదు. కానీ తను చేసే అల్లరి మొత్తం భరిస్తూ ఉంటాడు. ఓంకార్ హాస్పిటల్లో కోలుకుంటాడు. అయినా కూడా తను మెడికల్గా అన్ఫిట్ అని డాక్టర్తో పోలీసులకు చెప్పించి రోహిత్ కోసం వెతకడం స్టార్ట్ చేస్తాడు. పోలీసులు ఓంకార్ కోలుకున్నాడని తెలుసుకొని అరెస్ట్ చేసేందుకు ట్రై చేస్తారు. అప్పుడు ఓంకార్ వాళ్ళని చంపి అక్కడి నుంచి తప్పించుకుంటాడు. పోలీసులు ఓంకార్ని పట్టుకోవడం కోసం వెంటాడతారు. దానికి ఓంకార్ ఒక బైక్ అతన్ని బెదిరించి లిఫ్ట్ అడుగుతాడు. ఆ బైక్లో ఉంది ఎవరో కాదు, రోహితే. ఓంకార్ బైక్లో వెళ్తున్నప్పుడు వాళ్ళ మనుషులు ఫోన్ చేసి నిన్ను బంధించిన బిల్డింగ్ కనుక్కున్నామని చెప్తారు. ఓంకార్ తన మనుషుల్ని వెళ్ళి కలిసి ఆ బిల్డింగ్ దగ్గరికి బయలుదేరతాడు. వెళ్ళేదారిలో తనకి లిఫ్ట్ ఇచ్చిన రోహితే తనని కిడ్నాప్ చేశాడని అర్థమవుతుంది. ఎలా అంటే ఓంకార్ వాచ్మెన్ చంపిన తర్వాత రోహిత్తో గొడవ పడతాడు. అప్పుడు ఓంకార్ రోహిత్ మెడలో ఉండే చైన్ని చూసింటాడు. అదే చైన్ని ఇప్పుడు కూడా చూసింటాడు. ఓంకార్ బిల్డింగ్లోకి వెళ్ళి అక్కడ మొత్తం చెక్ చేస్తాడు. అక్కడ తనకి ఒక ఏటీఎం కార్డు దొరుకుతుంది. దాన్ని వాళ్ళ మనుషులకిచ్చి ఈ ఏటీఎం కార్డు డీటెయిల్స్ని సంపాదించండి అని చెప్తాడు. ఓంకార్ బిల్డింగ్ దగ్గరికి వెళ్ళిన విషయం రోహిత్ తెలుసుకొని టెన్షన్ పడుతుంటాడు. అప్పుడే అంజలి అక్కడికి వచ్చి అల్లరి చేస్తుంది. దానికి రోహిత్ అంజలి మీద కోప్పడి నీ డబ్బు కోసం నా వెనకాల పడుతున్నావు కదా, ఇదిగో తీసుకునే డబ్బు అని తన మొహాన కొడతాడు. దానికి అంజలి చాలా బాధపడుతుంది. ఓంకార్ రోహిత్ గురించి అడిగేందుకు అంజలిని పిలిపిస్తాడు. అప్పుడు అంజలి రోహిత్ మీద ప్రేమతో రోడ్ యాక్సిడెంట్లో చనిపోయిన ఒక అతను చూపించి ఇతనే రోహిత్ అంటుంది. ఓంకార్ దాన్ని చూసి నా చేతులతో వాడిని చంపలేకపోయాను అని చాలా కోపడతాడు. బిల్డింగ్లో దొరికిన ఏటీఎం కార్డు ఎవరిదో కాదు, అంజలిదే. తను ఆ బిల్డింగ్లోకి వచ్చినప్పుడు ఆ ఏటీఎం కార్డు పడిపోయి ఉంటుంది. ఓంకార్ ఆ ఏటీఎం కార్డు గురించి తెలుసుకొని అంజలిని కొట్టి బంధిస్తాడు. రోహిత్ అంజలిని తిట్టి వెళ్ళిపోయిన తర్వాత అంజలి ఒక వీడియో చేసి రోహిత్కి పంపించింటుంది. రోహిత్ ఆ వీడియో చూసి అంజలి తనను ఎంతగా ప్రేమిస్తుందో తెలుసుకుంటాడు. ఆ తర్వాత తనని తిట్టినందుకు చాలా బాధపడతాడు. రోహిత్ అంజలికి సారీ చెప్పాలని ఫోన్ చేస్తాడు. కానీ తను ఫోన్ లిఫ్ట్ చేయదు. పోలీసులను చంపినందుకు ఏసీపీ రఘు ఓంకార్ మీద కోపంతో ఉంటాడు. ఓంకార్ని ట్రేస్ చేపించి ఎక్కడున్నాడో తెలుసుకుంటాడు. కానీ ఈ విషయాన్ని ఓంకార్ ముందుగానే తెలుసుకొని అక్కడి నుంచి బయలుదేరిపోతాడు. ఓంకార్ జైల్లో ఉన్న వాళ్ళకి ఫోన్ చేసి మాట్లాడతాడు. రఘు ఈ విషయం తెలుసుకొని ఆ ఫోన్ నెంబర్ని ట్రాక్ చేపిస్తాడు. ఓంకార్ పోలీసుల దగ్గర నుంచి తప్పించుకుంటూ రోహిత్ తనను బంధించిన బిల్డింగ్లోకి వెళ్తాడు. అంజలి తనతో ఉంటే ప్రాబ్లం అని తనని ఆ బిల్డింగ్లోనే ఉండే దిష్టిబొమ్మ ప్లేస్లో పెడతాడు. అంజలి ఫోన్ లిఫ్ట్ చేయకపోయేసరికి రోహిత్ అంజలి పేరెంట్స్ని పిలుచుకొని వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తాడు. పోలీసులు అంజలి నెంబర్ని ట్రాక్ చేసి ఆ లొకేషన్కి వెళ్తారు. అంజలి ఫోన్ కుక్క మెడలో ఉంటుంది. రోహిత్ దాన్ని చూసి ఇది ఓంకార్ పని అని అర్థం చేసుకుంటాడు. ఆ తర్వాత
తను ఆ బిల్డింగ్లోనే ఉంటాడు అని అక్కడికి బయలుదేరతాడు. ఓంకార్ అంజలిని దిష్టిబొమ్మ ప్లేస్లో పెట్టిన తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఓంకార్ వెళ్ళిపోయిన తర్వాత రోహిత్ అక్కడికి వస్తాడు. అంజలి రోహిత్ని చూసి చాలా సంతోషపడుతుంది. రోహిత్ అంజలి కోసం వెతుకుతాడు, కానీ తను ఎక్కడుందో కనుక్కోలేకపోతాడు. ఓంకార్ రోహిత్ వాళ్ళమ్మని చంపడానికి ఇంటికి బయలుదేరింటాడు. ఈ విషయాన్ని తనే రోహిత్కి ఫోన్ చేసి చెప్తాడు. రోహిత్ ఓంకార్ కంటే ముందుగానే ఇంటికి వెళ్ళి ఓంకార్ కోసం వెయిట్ చేస్తుంటాడు. రోహిత్ ఓంకార్ని అలాగే తన మనుషులను చితక్కొడతాడు. రోహిత్కి అంజలి అదే బిల్డింగ్లో ఉందని తెలుస్తుంది. అందుకు ఓంకార్ని అక్కడికి పిలుచుకొని వెళ్ళి తను ఎక్కడుందో చెప్పు అని చితక్కొడతాడు. ఎంత కొడుతున్నా ఓంకార్ నోరు విప్పాడు. ఆఖరికి రోహిత్ అంజలి ఎక్కడుందో తెలుసుకొని కాపాడతాడు. ఓంకార్ రోహిత్ని చంపడానికి ట్రై చేస్తున్నప్పుడు ఏసీపీ రఘు అక్కడికి వచ్చి ఓంకార్ని ఎన్కౌంటర్ చేస్తాడు. అలాగే ఇలాంటి గొప్ప పని చేసినందుకు రోహిత్ని మెచ్చుకుంటాడు. రోహిత్ అంజలిని పిలుచుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. దాంతో మూవీ ఎండుతుంది. సో ఇది ఫ్రెండ్స్, చక్రవ్యూహ మూవీ గురించి స్టోరీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. ఈ మూవీ యూట్యూబ్లోనే ఉంది, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళి చూసేయండి. నేను ఈ వీడియోకి 500 లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను. సో గుద్దేయండి ఫ్రెండ్స్, గుద్దేయండి. మీరు కొట్టడానికి లైక్ బటన్ పగిలిపోవాలి. ఇలాంటి వీడియోస్ మీకు మళ్ళీ మళ్ళీ కావాలంటే ఇప్పుడెప్పుడైనా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. మరొకటితో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.